दरिगिरानी बोलना सही ढूंढ बना
ఈరోజు కారం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం ఈ తుమ్మలపేట నుంచి కావరం పోయే రోడ్డు మనకు ఒక ఉదాహరణ. దశాబ్దాలు తరబడి గుంటలు మరమ్మతులకు గురైనటువంటి రోడ్డు ఈరోజు ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 3 నెలల వ్యవధి కాలంలోనే రోడ్డు పూర్తి చేసిన కనుక మన ఎమ్మెల్యే కాళకృష్ణారెడ్డి గారిని మరొక్కసారి తెలుసుకోవాలి. మనందరం కూడా తుమ్మలపేట నుంచి కావల పోవాలంటే మత్స్యకారులు అయితేనేమి, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు అన్నీ కూడా కావలకు పోవాలంటే గంటల వ్యవధి టైం పట్టేది. ఈరోజు కావలకు 10 నిమిషాల వ్యవధిలో కావలకు గమ్యం చేరుతా ఉన్నాం సార్. ఇంతకుముందు కావలకు వెళ్ళాలంటే సక్రమంగా గమ్యం చేరుతామనే తెలియదు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. అభివృద్ధి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు ఈరోజు కనిపిస్తూ ఉంది. అలాగే కావల మున్సిపాలిటీ చూడండి, కావల్లో ఎప్పుడూ లేని విధంగా శానిటేషన్ కానివ్వండి, అన్నీ కూడా వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి చేసిన ఘనత మన ఎమ్మెల్యే కాళకృష్ణారెడ్డి గారు మరొకసారి విన్నవించుకుంటాను. అలాగే వ్యవసాయానికి మనకి రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ అని 2 వ్యవసాయ సీజన్లు వస్తాయి. మొన్న ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు పండించినప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లేక ఎంతో మంది కుప్పల ధాన్యాన్ని రోడ్డులో పోసుకొని మద్దతు ధర లేనప్పుడు అసెంబ్లీలో ధరమెత్తి రైతులకి మద్దతు ధర కావాలని అడిగిన వ్యక్తి ఏకైక మగాడు మన ఎమ్మెల్యే కాళకృష్ణారెడ్డి గారిని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన రూరల్ అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అన్నగిరి గ్రామ ప్రజానికానికి అందరూ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునే అవకాశం కల్పించిన మన్నగిరి ప్రజానికానికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, సోదరులు వెంకటరావు గారు, మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ వెంకటరావు గారు, పెద్దలు, గౌరవనీయులు సంగారావు గారు, మాజీ ఎస్పీపీ సభ్యులు నాగరామ ప్రసాద్ గారు, డి శ్రీనివాస్ గారు, వెంకటదేవ్ గారు, యువత గారు, అదేవిధంగా గ్రామ నాయకులందరూ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మనం మా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా పొందాలని రైతాంగం కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్న తరుణంలో మా గ్రామానికి ఈ రోజున 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవనానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే మన గ్రామంలో రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి అన్నిటి కూడా మొట్టమొదట 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ 25 లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు నిధులు ఇస్తున్నాను. వాటిని కూడా తొందరలోని గ్రామ నాయకులందరూ కూడా ఆ రోడ్లు కూడా ఏర్పాటు పూర్తి చేస్తే మళ్ళీ ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను. కాబట్టి ఆ రోడ్లు కూడా వేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండే ప్రాంతం కాబట్టి నిన్న జరిగినటువంటి వర్షాల్లో పంట కాలువలు కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్లకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా పంట కాలువలు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో వాటన్నిటి కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు అదనంగా కూడా కావాలని కలెక్టర్ గారికి నివేదికలు పంపిస్తున్నాం. అంటే సుమారుగా ఈ గ్రామానికి ఇప్పటికే 7 లక్షల పైన అమౌంట్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలనే ఆలోచనతో అతి తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్స్ ఇంకా రోడ్డు వేసుకోవాల్సిన అవసరం లేకుండా అతి తొందరలో ఈ ఊరికి ఇంటింటికి నీళ్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం.
అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి కరెంటు చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లన్నీ కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా రైతాంగాన్ని కొని గ్రామంలో నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ గ్రామంలో కూడా తొందరలోనే కొత్త స్తంభాలు వేసి 5 లైన్లు ఉండేటట్టుగా ఎక్కడ ఏసీలు కానీ కరెంటు ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మీ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేసిన దాదాపు 70 లక్షల రూపాయల వరకు అతి తొందరలో కూడా మీ ఊరు మొత్తాన్ని కూడా కొత్త స్తంభాలతో కొత్త వైర్లతో ఎక్కడ కరెంటు ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా కూడా ఈరోజు మీకు మీ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, లేదంటే కరెంటు పరంగా కావచ్చు, వ్యవసాయం పరంగా కావచ్చు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం. ఇకపోతే ఈ గ్రామం నుంచి కూడా చాలామంది నిన్నటితో లాస్ట్ డేట్ ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా 2005 యువతలు ఎవరికి కాలనీలు రాకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా కాలనీలు కట్టి తీసుకేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అతి తొందరలో కాలనీలు కూడా మీరు బిల్డింగ్ చేసుకోవచ్చు. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చేదానికి కూడా అతి తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కావలి మండలంలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. వర్షం కురిస్తే నీళ్లు పోవడానికి కొండేటి డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంటే కొండేటి డ్రైన్ని అభివృద్ధిగా చేస్తే ఎక్కడ కూడా పంట పొలాలు మునిగిపోకుండా ఉంటాయి. పంట పొలాలకు రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని ఈ రోజున ఎక్కడో ఉదయగిరిలో వర్షం కురిసినా ఆ నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు కావటం. కాబట్టి చిప్పలేరు కావచ్చు, చీకటివాగు కావచ్చు, పిల్లివాగు కావచ్చు, ఉబ్బలాగు కానీ కొండేటి డ్రైన్ వీటన్నిటి కలిపితే దాదాపు 203 కోట్ల రూపాయలతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇస్తున్నాం. అతి తొందరలో అది కూడా మనకు శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా పంట పొలాలు ఏ నారుబళ్ళు వేసుకున్నా లేదా ముడి వేసుకున్నా కూడా ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేయబడుతున్నాం. తప్పకుండా నెరవేరుద్దనేటువంటి నమ్మకంగా ఉంది. ముఖ్యంగా కాలకాలం ఈ ప్రాంతం మన్నుగుతుంది. ఈ వాదలంతా కూడా ఈరోజు రైతాంగం బాగా నష్టపోతున్నారు. నిన్న జరిగినటువంటి తుఫాన్లో కూడా చాలామంది నారుమళ్ళు మునిగిపోవడం జరిగింది. అందుకోసమే నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను, కలెక్టర్ గారికి తెలియజేసి విత్తనాలు ఓట్లు ఎవరికైతే మునిగిపోయి ఉన్నాయో నారుమళ్ళు మునిగి వాళ్ళందరూ కూడా 80% సబ్సిడీతో మళ్ళీ విత్తనాలు తెలుస్తున్న విధంగా అగ్రికల్చర్ అధికారులు కూడా మేము ఈరోజు వాళ్ళని సిద్ధంగా చేశాము. దాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఎక్కడ రైతాంగం అనేది వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా డ్రైనేజీని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు అయినటువంటి లోకేష్ నాయకత్వంలో మన బిడ్డల చదువుల కోసం ఈ రోజున మన యూనిఫామ్లు కానీ అన్ని ఇచ్చి చదివిస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం. మనందరం కూడా పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని మంచి ప్రయోజనం చేయాలి. వాళ్ళు వ్యవసాయ పనులు కాకుండా వీలైనంత వరకు వాళ్ళని చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తుందో తల్లికి వందల కింద 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చి ఈరోజు యువ నాయకుడు చదివిస్తున్నటువంటి చదువుకి మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా వాళ్ళు బాగా చదివించి ప్రయోజనం చేసి మనం పట్ల కష్టాలు ఆ బిడ్డలు పడకుండా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్టుగా తల్లిదండ్రులు కూడా చూడాలని ఎక్కడ ఇల్లు లేదో ఇల్లు ఇచ్చేదాన్ని ప్రభుత్వం సిద్ధం ఉంది. రోడ్లు సిద్ధంగా ఉన్నా డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా కొంచెం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా తొందరలోని గ్రామాల్లో డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మనం ఈ ప్రభుత్వం ఇంకా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి రాబోయేటువంటి కాలంలో మన్నగిదిని అనే దాంట్లో ఎక్కడ సమస్యలు లేకుండా చేసే దాంట్లో తప్పకుండా ఈ గ్రామానికి అండగా ఉంటానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మనందరం కూడా మన ఊరిని అభివృద్ధి చేసుకున్నాం. చంద్రబాబు జిల్లా లోకేష్ జిల్లా ప్రేమానురాగాలతో మనం వారిని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ వారి నీడలో మన అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ రాజ్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ.